హలో ఎవ్రీవన్, ఇక్కడ నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకున్నాను. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా వేసేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా కలుపుకున్నాను. ఇది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనము పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్ ఇవి వేసుకోవాలను అనమాట. ఈరోజు స్పెషల్ చేపల పులుసు అండి. మా అమ్మ వండింది, చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అండ్ ఈజీ మెథడ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందాక జార్లో ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను కదా, అందులో వాటర్ పోసుకొని అదే వాటర్ ఇందులోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. ఇది మెంతుల పిండి అండి, ఇది కూడా వేసేసుకున్నాను ఇందులో. తర్వాత ఇందులోకి నీట్గా కడుక్కున్న చేప ముక్కలండి, అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీనిపైనుంచి ఇది ఫిష్ మసాలా, ఇది కూడా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. మా అమ్మ అండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.